గాయత్రి మేడం కొడుకు బన్నీని ఆ రాక్షసి సౌందర్య కిడ్నాప్ చేయించింది. కిడ్నాపరా? ఎవరు? రామ్ ప్రసాద్. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. తన కళ్ళ ముందే ఆ దుర్మార్గుడు బన్నీ నెత్తుకుపోయాడని రంగారావు గారిచ్చిన వాంగ్మూలం ఉంది. డబ్బు మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తుందని ఈ కాకి యూనిఫామ్కి తెలుసు. చెప్పండి, ఎక్కడ దాక్కున్నాడు? ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడో దాక్కోవలసిన కర్మ నా బిడ్డకేం పట్టలేదు. ఆపండి. నేరం చేయడం ఎంత తప్పో ఆ నేరస్తుడి ఆచూకి తెలిసి దాచిపెట్టడం అంతకు మించిన తప్పు. ఇన్స్పెక్టర్ గారు, మేము నిజం చెప్తున్నామండి. మా బావగారు ఇంటికే రాలేదు సార్. ఇల్లంతా వెతికాం, ఆ కిడ్నాపర్ ఎక్కడా కనిపించలేదు సార్. ఆల్ రైట్. ఎంత దూరం పారిపోతాడో, ఎన్నాళ్ళు తప్పించుకుంటాడో నేను చూస్తాను. కమాన్. చూడండి, పసిపిల్లోని స్కూల్ నుంచి కిడ్నాప్ చేయడం ఎంత పెద్ద నేరమో మీకు తెలుసు అనుకుంటాను. ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 364A ప్రకారం ఆ నేరానికి యావజ్జీవం లేదా మరణశిక్ష కూడా పడొచ్చు. సో రామ్ ప్రసాద్ ఆచూకీ తెలిస్తే వెంటనే మాకు ఫోన్ చేయండి. కమాన్. అయ్యో భగవంతుడా, చిన్నడా, ఏమిట్రా ఇదంతా? లేదమ్మా, ఇది కావాలని ఎవరో చేసిన కుట్ర. అవును, ఆ బన్నీని ఎవరో కిడ్నాప్ చేసి ఆ నేరంలో బావగారు నిరికించుంటారు. అయ్యో పెద్దడా, ఏమిట్రా ఈ కర్మ? ఎక్కడున్నావురా? చచ్చా, ఆ రాము ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. పాపిష్టి డబ్బు కోసం పసిపిల్లాన్ని ఎత్తుకుపోతాడా? ఆంటీ, బన్నీ ఆచూకేమైనా తెలిసిందా? లేదమ్మా, ఆ రాము పోలీసుల చేతుల్లో నుంచి తప్పించుకొని పారిపోయాడట. ఇప్పుడే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తే జరిగింది చెప్పాడు. పోలీసుల చేతుల్లోంచి తప్పించుకున్నాడంటే ఆ రాము బాగా ముదిరిపోయిన క్రిమినల్ అన్నమాట. మనందరి ముందు ఎంత బుకాయించాడు. నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి అంటూ ఏం నాటకం ఆడాడు. ఆడతారమ్మా, ఆడతారు. డబ్బు కోసం ఎన్ని ఘోరాలైనా చేయటానికి సిద్ధపడే అలాంటి నీచులు ఎన్ని నాటకాలైనా ఆడతారు. కళ్ళబొల్లి కబుర్లతో ఎదుటి వాళ్ళని నమ్మిస్తారు, చివరికి నమ్మిన వాళ్ళ గొంతురేకి వస్తారు. ఇప్పుడు చెప్పక్క, ఆ రాము అలాంటి వాడు కాదు, అలాంటి తప్పుడు పని ఎన్నటికీ చెయ్యడు అని తెగ సపోర్ట్ చేసావుగా. ఇప్పుడేమంటావు? నీ కొడుకు ప్రాణాలు ఇప్పుడు ఆ రాక్షసుడి గుప్పెట్లోనే ఉన్నాయి. సౌందర్య, నిజాలు తెలుసు. అయ్యయ్యో, ఇంకా ఏం నిజం తెలియాలక్క? పోలీసుల కళ్ళలో కారు కొట్టి పారిపోయాడంటే నేనేం చేశాడన్నట్టుగా. అన్నట్టు కాదమ్మా, నిజంగా వాడే. ఆ కిరాతకుడే నా మనవడిని కిడ్నాప్ చేశాడు. మంచివాడిగా నటిస్తూనే దొంగ దెబ్బ తీశాడు, ద్రోహం చేశాడు. ఏమండి, ఆ దుర్మార్గులు బన్నీని ఎన్ని కష్టాలు పెడుతున్నారు. తలుచుకుంటే నా ప్రాణం కొట్టుకుపోతుంది. డబ్బు జానకి, డబ్బు.
ఆ డబ్బు కోసమే మనిషి పశువులా మారిపోతాడు. ఒక పశువుని ఇన్నాళ్ళు మనిషి అనుకున్నాం. ఆ తప్పు మందే జానకి, ముమ్మాటికి మందే జానకి. నా మనవడి కంటే నాకు ఏది ఎక్కువ కాదండి. ఏమండి, వాళ్ళు అడిగిన డబ్బు వాళ్ళ మొహాన్ని కొట్టేద్దాం. ఎక్కడ జానకి? ఆ దుర్మార్గులు మళ్ళీ ఫోన్ చేస్తేనే కదా. చేస్తారు అంకుల్, తప్పకుండా ఫోన్ చేస్తారు. హ, ఒకటా రెండా? ₹1 కోటి కదా డిమాండ్ చేసింది. పోతే పోయింది దిక్కుమాలి డబ్బు. ఆ దుర్మార్గుడినే కట్టుకుపోమ్మని. నా మనవడు క్షేమంగా తిరిగి వస్తే నాకు అంతే చాలు. నన్ను మళ్ళీ నానమ్మ అని పిలిస్తే నాకు అంతే చాలు. ఇన్నాళ్ళు నువ్వు మంచివాడు అనుకున్నాను, కానీ నా కళ్ళ ముందే నా మనవన్ని ఎత్తుకుపోయి కూడా ఇంకా నాటకాలు ఆడుతున్నావంటే నీ అంత దుర్మార్గుడు ఎవ్వరూ ఉండరు. అరే నైస్ గా గొంతులు కోయడం అంటే ఇదే కాదు. ఆ నిజాలు తెలియాలంటేనే పోలీసులకి ఫోన్ చేయండి అంకుల్. ఒక్క నిమిషం, ఇంకొక్క నిమిషం పోలీసులు రాకుండా ఉంటే నా చేతులతో రాక్షసిని గొంతు పిసికి చంపేసుండేవాణ్ణి. తాటి చెట్టు తల్లి కాదు, తాగినాడు మూడు కాదు, ఈత చెట్టు ఇల్లు కాదు, ఎవనాడు దేవుడు కాడు. ఓ గోల సన్న. ఎవరది? హాయ్ బాబు, తమరా బాబు? ఏటి బాబు, ఎత్తుక్కుంటూ నా కోసం వచ్చినారా, లేకపోతే దారి తప్పి వచ్చేసినారా? చెప్పండి బాబు, మాట్లాడరేటి బాబు? ఒరే తాగుబోతు సచ్చినోడా, నీ అడ్డమైన ప్రశ్నలతో ఆ బాబుని మరీ బాధెట్టి మాక. ఏటి మరింతగానా? అంటే ఏటైపోయినది బాబు? నేను చెప్తా నేను. ఈ బాబు కోసం పోలీసులు ఎతుకుతున్నారు. పోలీసులా? ఎందుకు? ఈ బాబు ఆ గాయత్రం కొడుకుని ఎత్తుకుపోయి ₹1 కోటి అడుగుతున్నాడని అన్యాయంగా నిందేశారయ్యా. ఎట్టా? ఎంత అన్యాయం! ఆళ్లే పసిపిల్లోడిని అట్టుకుపోయి ₹1 కోటి అడిగారా? దేవుళ్ళంటి మిమ్మల్ని అనుమానిస్తారా? ముందు వెనక చూడకుండా పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఎంత ఘోరం, ఎంత ఘోరం! అవునయ్యా, అందుకే ఈ బాబుని మన ఇంట్లోనే ఉండమన్నాను. శబ్బాస్ శబ్బాస్ ఎరుక్కు, ఈ కనకయ్య పిల్లం అనిపించుకున్నావు. బాబో, తమకి ఏ భయం లేదు, తమరెక్కడే భద్రంగా ఉండొచ్చు. చెయ్యని తప్పుకి నిందలేస్తారా వాళ్ళు? నా యాల్ది వాళ్ళు అసలు మనుషులేనా? బాబో, నీకు మేమున్నాం. బత్తి మే సవాల్. పోలీసులే వస్తారో మిలిటరీ వాళ్ళే వస్తారో రానివ్వండి, ముందు కనకయ్యని టచ్ చేశాక తమరు ముట్టుకోవాలా. చాలా థ్యాంక్స్ కనకయ్య. ఏంటి బాబు తమరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి బాబు? తమరేమన్నా మాకు పరాయోళ్ళ? తమరు లాంటి గొప్ప వాళ్ళకి మా లాంటి పేదోళ్ళం సేవ చేసుకోవడం నిజంగా మా అదృష్టం బాబు. విన్నారా బాబు, తమరికేం భయం లేదు. బన్నీ బాబుని తప్పకుండా మీరే కాపాడతారు. అదంతా తర్వాతే, పొద్దుపోయింది. ముందు బాబు గారికి వండమేటవే. వద్దు, నాకేమీ వద్దు. అదేంటి బాబు? నా బాధంతా గాయత్రి మేడం గురించే. ఆ సౌందర్య చేసిన కుట్ర వల్ల బన్నీని కిడ్నాప్ చేసింది నేనే అని అందరూ అనుకుంటున్నారు. కానీ మేడం కూడా నా గురించి తప్పుగా అనుకుంటే? ఆ అమ్మ ఎప్పటికీ అలా అనుకోదు బాబు. ఎవరెట్టంటోళ్ళో ఆ అమ్మకి బాగా తెలుసు. ఆ అమ్మ దేవత బాబు, దేవత. పోలీసులే కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా ఆయన నేరం చేశారంటే నేను నమ్మను.
ఖచ్చితంగా ఇది సౌందర్య చేసిన కుట్రే. తెలుసమ్మా, కానీ ఎలా నిరూపిస్తాం? ఊళ్ళో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా ఈ నేరం చేసింది రామునే అంటున్నారు. తప్పు చేశారు. పోలీసుల నుంచి పారిపోయి ఆయన చాలా పెద్ద తప్పే చేశారు. కాపాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసి ఇరకట్టంలోకి నెట్టేశారు. హలో సూర్య, ఏంటక్క, ఏంటిదంతా? మా బావగారు బన్నీని కిడ్నాప్ చేయడం ఏంటి? తన కోసం పోలీసులు ఇంటి మీదకొచ్చి సెర్చింగ్ పేరుతో అనరాన్ని మాట్లాడడం ఏంటి? అసలు ఏం జరుగుతుందక్క? కుట్ర అక్క? అవును, బన్నీని కిడ్నాప్ చేయించింది, వదిలిపెట్టడానికి ₹1 కోటి డిమాండ్ చేయించింది ఆ సౌందర్యం. నిజంగానా? మరి సంగతి తెలిసి కూడా నువ్వు చెప్పక్క. మా బావగారు ఎలాంటి వారో నీకు తెలీదా? నీ రక్షణ కోసం మా అందరికీ దూరంగా నీ ఇంట్లోనే ఉన్న మనిషి మీ బన్నీనే. చెప్పక్క, ఈ నేరాన్ని చేసింది ఆ రాక్షసి, ఆ వంచకి, ఆ సౌందర్యాన్ని తెలిసి కూడా నువ్వు ఇలా మౌనంగా ఉండిపోయావంటే ఏంటర్థం? ఒక్కోసారి పరిస్థితులు మన చేతుల్ని కట్టేస్తాయి. నిజం అనే సూర్యుడి చుట్టూ అబద్ధం అనే చీకట్లు కమ్మేస్తాయి. వీల్లేదక్క, చేయని నేరానికి మా బావగారు శిక్ష అనుభవించడానికి వీల్లేదు. అన్నీ తెలిసిన దానివి, పలుకుబడి పరపతి ఉన్నదానివి. నువ్వే ఎలాగైనా మా బావగారిని కాపాడాలక్క. సూర్య ప్లీజ్ అక్క, ఈ సంగతి తెలిసినప్పటి నుంచి మా అత్తగారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఆయనైతే వాళ్ళ అన్నయ్యకి ఏం జరుగుతుందో అనే టెన్షన్తో పిచ్చివారైపోతున్నారు. అందుకే నేను నీకు ఫోన్ చేశాను. చెప్పక్క, మా బావగారిని కాపాడుతానని చెప్పక్క ప్లీజ్. సూర్య, రాముని కాపాడటం నీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం. దిగులు పడకు. అబద్ధపు చీకట్లని చీల్చుకుని నిజమనే సూర్యబింబం తప్పకుండా ప్రకాశిస్తూ బయటికొస్తుంది. పిరికి పందల్లాగా పసివాణ్ణి అడ్డు పెట్టుకుని ఈ కుట్ర చేసిన అసలు నేరస్తుల్ని కటకటాల వెనక్కి తోసేసేలా చేస్తుంది. రాము నిర్దోషి, నిర్దోషి అని నేను నిరూపిస్తాను. అమ్మా అర్చన, తొందరపడితే ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. అందుకే ఆ సౌందర్య తెగ రెచ్చిపోతోంది. ఇక లాభం లేదు. మీరు బయలుదేరండి. ఆ రాక్షసితో ఫేస్ టు ఫేస్ నేనే తేల్చుకుంటాను. సౌందర్య, సౌందర్య, సౌందర్య. సౌందర్య మీ ఇంట్లో లేదమ్మా. ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలీదమ్మా. నాకు తెలుసు. ఇప్పుడు అది ఎక్కడుంటుందో, ఏం చేస్తూ ఉంటుందో. ఏమయ్యా, కొడుకు ఇంటికి రాలేదని నేను కంగారు పడుతూ ఉంటే నువ్వు తీరిక కూర్చొని పేక మాటలు కడతావా? పేక మాటలు గజం స్కెచ్ గీస్తేనే కదే బిల్డింగ్ తయారయ్యేది. ఇవాళ నేను కడుతున్న పేక మేడలే రేపు 7 అంతస్తుల మేడలవుతాయి. అయినట్టే ఉంది సంబడం. కొడుకా సన్నాసి, మొగుడా పైచకారి. ఏమి చేతురా మురుగా? గజం ఏ గజం అది కాదే, ఆ సౌందర్య వాడు కలిసి మళ్ళా ఏదైనా కొత్త ప్లాన్ వేస్తున్నారేమోనని నా నమ్మకం. ఏడ్చినట్టే ఉంది మీ బోడి నమ్మకం. అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పి చావాలిగా. ఇలా టెన్షన్ పడడం ఎందుకు?
డోంట్ వరీ అత్తమ్మా. శేషం బిజీగా ఉన్నాడు ఒక ముఖ్యమైన పని మీద. ఏదే సూర్యోదయానికి కూర్చొని శుక్రోదయానికి లేచే నా కొడుకు సోంబేరి ఎదవా బిజీగా ఉన్నాడా? నా మమనే. మామాజీ, నా శాంక్ గురించి అంత తక్కువగా అంచనా వేయకండి. నా శాంక? అవును మామాజీ, వన్ అండ్ ఓన్లీ మిషన్, మన డెస్టినేషన్ ని డిసైడ్ చేసే ఫైనల్ ఆపరేషన్ తో శాంక్ బిజీగానే ఉన్నాడు. నిజం. పాము ఆపరేషనా? నా కొడుకు ఏమైందే? 4 రోజుల కిందటి దాకా దగదగా బంగారంలాగా మెరిసిపోతున్నాడు కదా. అయ్యో అత్తమ్మా, ఆపరేషన్ అంటే హాస్పిటల్లో చేసే ఆపరేషన్ కాదు, పని. ₹1 కోటి మన సొంతం చేసే ముఖ్యమైన పని. ₹1 కోటి? కొంపదీసి కూనీలు గట్రా చేయడం లేదు కదా? ఇదిగోండి, ఇలా మీరు కంగారు పడతారని మీతో చెప్పలేదు. కూనీ కాదు, కిడ్నాప్ అంతే. ఏంటి కిడ్నాపా? ఎవరిని? ఇంకెవరిని? కోట్ల ఆస్తికి వారసుడు బన్నీని. ఏంటి బన్నీనా? కిడ్నాప్ చేయడం ఎందుకు? గోళీలు ఆడుకోవడానికి. లేకపోతే ఏంటి? ఎంతో కష్టపడి నేను ఈ కిడ్నాప్ ప్లాన్ ని చేస్తే శశాంక్ బన్నీని తెలివిగా సీక్రెట్ గా దాచిపెట్టాడు. ఫోన్ కొట్టాం, డిమాండ్ పెట్టాం. ₹1 కోటి మన చేతికి రావడం గ్యారంటీ. శాండీ అని నీ వెంట పడినందుకు చివరికి నా కొడుకుని కిడ్నాపర్ చేసావన్నమాట. కొంపదీసి పోలీసులు గాని పట్టుకోరు కదా? భయపడకండి మామాజీ, కాని పనులు చేయడానికి కాబోయే కోడల్ని నేనున్నాను కదా. నువ్వు ఉన్నావనే భయం మామాజీ. అదే పోలీసులు బొక్కలో వేసి మక్కిలిన కొడుతుంటే నువ్వుంటే ఏంటి, నేనుంటే ఏంటి? అలా జరగదు గాక జరగదు. ఏంటి జ్యోతిషం చెప్తున్నావా? కాదు, జరుగుతోందో చెప్తున్నాను. బండిని కిడ్నాప్ చేసింది మనమే, కానీ ఈ కేసులో రాము ఇరుక్కుపోయాడు. కాదు, ఇరుక్కుపోయేలా చేశాను. దట్ ఈస్ సౌందర్య. ₹1 కోటి దక్కబోయేది మనకి, కిడ్నాప్ కేసులో శిక్ష పడేది ఆ రాముకి. అమ్మో, పొట్టి వాళ్ళకి పుట్టెడు బుద్ధులు అంటే ఏమో అనుకున్నాను. గజం అంత పొట్టేం కాదు, కోడలు మన కొడుక్కి ఇడు చూడే. ఇలా నవ్విన వాళ్ళ నోళ్లు మూయించడానికే ఈ ఫైనల్ ఆపరేషన్. పారిపోయిన రాము కోసం పోలీసులు వెతుకుతున్నారు. సరైన టైం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ₹1 కోటి ఈ చేత్తో అందుకునే అద్భుతమైన క్షణం కోసం. సో టెన్షన్ మాని కూల్గా ఉండండి, ఓకే? ఎక్కు. ఏంటక్క
ఇంత సడన్ గా ఎక్కడికి? నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? మాట్లాడవేంటక్క? ఏదో టెన్షన్ పడుతున్నట్టు ఆ చూపేంటి? ఏం జరిగిందక్క? ఏంటి ఎవరూ లేని లోన్లీ ప్లేస్కి తీసుకొచ్చా? అంత టాప్ సీక్రెటా? సౌందర్య, ఇంకా నాటకాలొద్దు. చెప్పు, ఎక్కడ బన్నీ? ఎక్కడ?